హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలామంది అనుకుంటున్నారు కదా రెసిషన్ గురించి. సో మళ్ళీ 25లో కూడా ఒక రెసిషన్ ఉంది, చాలా బ్యాంక్ క్రప్ట్స్ అవుతుంది, చాలా జాబ్స్ పోయే అవకాశం ఉందని చెప్పేసి చాలా రూమర్స్ ఉంటున్నాయి. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మనం రెసిషన్స్, లే ఆఫ్స్ గురించి వింటూనే ఉన్నాం. సో అవి ఉండదు, మనం ఇలా అయితే అవ్వచ్చు అని మనం టాపిక్ చెప్పుకున్నాం. కానీ అసలు రెసిషన్ ప్రూఫ్ చేయాలి మీ కెరీర్ని రెసిషన్ ప్రూఫ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, లే ఆఫ్స్కి భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో సింపుల్గా ముందు మనం అసలు స్టాటిస్టిక్స్ మాట్లాడుకుందాం. చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ అయినాయి, మైక్రోసాఫ్ట్లో అయిపోయినాయి, లేదంటే వేరు వేరు పెద్ద పెద్ద టెక్ జైంట్స్లో లైక్ గూగుల్లో జాబ్స్ పోయినాయి, విప్రోలో పోయినాయి, ఎసెన్షియల్లో తీసేశారని చాలా చెప్పుకుంటున్నాం మనం. సో మీరు పర్సంటేజ్ కనుక చెక్ చేసుకుంటే ఎంతమందికి జాబ్స్ పోయినాయి అనేది, ఎగ్జాంపుల్ ఒక 1,00,000 స్టాఫ్ అని ఒక కంపెనీలో హార్డ్లీ ఒక 1000 నుంచి 5000 మెంబర్స్కి జాబ్స్ పోయి ఉండొచ్చు. 1,00,000లోనే 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక కంపెనీలో 4-5 వేల మంది జాబ్సే పోయినాయి ఇయర్ మొత్తం మీద నేను చెప్తుంది. లేదు ఇంకా హెవీగా వేసుకుంటే 10%, ఒక 10,000 జాబులు పోయి ఉండొచ్చు మొత్తం ఇయర్లో. 1,00,000 జాబ్స్కి 10,000 పోయినాయి. అలానే మళ్ళీ ఇంకొక 5-6 వేల మందిని కొత్త వాళ్ళని కూడా హైర్ చేసుకుంటున్నారు. సో ఆ లెక్కన మనం చూస్తున్నప్పుడు ఓన్లీ కంపెనీస్ ఇష్యూ కాదు ఇక్కడ, మన క్యాండిడేట్స్ ఇష్యూ కూడా అనుకోవాలి. సో మనం ఇంకా కొంచెం నేను ఓపెన్గా మాట్లాడాలి అంటే, ఈ 10 మంది జాబులు పోయినాయి అంటే 1,00,000 మందిలో ఈ 10 మంది పనికిరాని వాళ్ళు అనుకోవాలి మనం. రేపు ఇక్కడైనా సరే, నేనైనా సరే బిజినెస్ చేసినప్పుడు లేదంటే ఇంకోటి చేసినప్పుడు మనం నిలబెట్టుకోలేకపోయామో ఆ జాబ్నైనా బిజినెస్నైనా అంటే మనము అప్‌స్కిల్ అవ్వకపోవటమో, దానికి తగ్గట్టుగా నేను అప్డేట్ అవ్వకపోవటం వల్లే నేను నా ఆపర్చునిటీ పోయినట్టు. సో అది పూర్తిగా మన ఫెయిల్యూరే అనుకోవాలి. నీకు 1,00,000 మంది ఎంప్లాయీలో 10,000 మంది జాబ్స్ పోయినాయంటే ఈ 10,000 మంది ఇyu పనికి రాలేదని కంపెనీకి అర్థం. సో మనం కంపెనీకి పనికొచ్చే విధంగా మన స్కిల్ ఎప్పుడూ పెట్టుకోవాలి. అంతేగాని లే ఆఫ్స్ అవుతున్నాయి, బయట మార్కెట్ బాలేదు, రిసెషన్ ఉందంట, అందుకనే నాకు జాబ్ పోయింది, ఇది థాట్‌లో నుంచి బయటకొచ్చేసి లే ఆఫ్ మన జాబ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలి. ఇందులో కొన్ని సినారియోస్ చెప్తాను. జనరల్‌గా ఇవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆ స్కిల్ మార్కెటింగ్‌లో రన్ అవుతుందా లేదా? మనం ఏదో ఒక స్కిల్ మీద పని చేస్తున్నాము, ఆ స్కిల్ అనేది ఇంకా మార్కెట్‌లో బాగుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, డేటా అనలిటిక్స్‌లో మనకి టాబ్లూ ఉంది. టాబ్లూ చాలా మంచి టూల్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా మంచి టూల్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే. కానీ స్లోగా పవర్ బిఐ ఓవర్‌కమ్ అవుతున్నప్పుడు టాబ్లూని డౌన్ ప్లే అయిపోయింది. సో మనం టాబ్లూ ఒకటే నేర్చేసుకొని పవర్ బిఐకి అప్డేట్ అవ్వకుండా, అది నేను అప్‌స్కిల్ అవ్వనిది. ఎందుకంటే పవర్ బిఐతో కంపేర్ చేసినప్పుడు టాబ్లూ మంచి టూల్. కానీ మనం పవర్ బిఐకి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుందనేది మనం గమనించుకోకుండా అక్కడే టాబ్లూ దగ్గర ఆగిపోయామనుకోండి, రేపు ప్రాజెక్ట్స్ లేని టైంలో ఫస్ట్ జాబ్ థ్రెట్ అయ్యేది మనకే. మన అప్‌స్కిల్ లేము. కొన్ని కంపెనీస్ ఛాన్సెస్ ఇస్తాయి, కొన్ని పవర్ బిఐ నేర్చుకుంటారా బాబు జాబ్స్ చూస్తామని. లేదు ఇంకా ఓల్డర్ వర్షన్ లైక్ ఎంఎస్‌బిఐ, దాని మీద మనం ఉన్నాం, కొత్త దానికి అప్డేట్ అవ్వలేదు. లేదు మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేటెడ్ టెస్టింగ్‌కి మనం అప్డేట్ అవ్వలేదు. ఇవి చూసుకోకుండా ఓల్డ్ స్కిల్ తోటి అట్లనే ఉండిపోయామంటే వీళ్ళకి మాత్రమే ఫస్ట్ జాబ్ థ్రెట్ అవుతుంది, ఎక్కువ ఛాన్సెస్. లేదు కొన్నిసార్లు ఆ కంపెనీ పర్ఫార్మెన్స్, యాక్చువల్ కంపెనీ ఓనర్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేక మంచి ప్రాజెక్ట్స్ తేక జాబ్ పోయి ఉండొచ్చు. బట్ నీకు ఇంకో జాబ్ తెచ్చుకునే క్యాపబిలిటీ నువ్వు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నీ జాబ్ సెక్యూర్‌గా ఉంటది. రైట్? సో రెండో సినారియో ఏంటి అంటే, మనకి ప్యాకేజ్ వర్సెస్ స్కిల్. కొన్ని టెక్నాలజీలకి ఇంతకు మించి ప్యాకేజ్ రాదు అనే కొన్ని సినారియోస్ ఉంటాయి. దాన్ని నేను భాషలో, టెక్నికల్ టెర్మినాలజీలో పెద్దవాళ్ళు ఏమంటారో తెలియదు కానీ, నా భాషలో అయితే మనం ఏం చెప్తున్నానంటే, నేను సాచురేషన్ పాయింట్ అంటున్నాను. ఈ టెక్నాలజీకి ఇంతకు మించి ప్యాకేజ్ రావడం కష్టం. సేమ్ టెస్టింగ్ తీసుకుంటే నేను జనరలైజ్ చేస్తే ఒక 15,00,000 వరకు బాగానే ఉంటుంది. 15,00,000 ప్యాకేజ్ దాటాలంటే అది చాలా టఫ్. అలానే పవర్ బిఐ డెవలపర్లకి 20,00,000, 20,00,000 పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది లిమిటెడ్. జనరల్ ప్యాకేజ్ 10-20 lakhs మధ్యలో ఉంటుంది. ఇది దాటితే నువ్వు అప్‌స్కిల్ అవ్వకుండా నేను ఇంకా పవర్ బిఐ మీదే నాకు 25,00,000 రావాలి అనుకోవటం కష్టం. అది రిస్క్ అవుతుంది. నువ్వు అప్‌స్కిల్ అవ్వాలి, వేరే టాపిక్స్ యాడ్ చేసుకోవాలి, మార్కెట్‌లో ఏది రిక్వైర్మెంట్ ఉందో చూసుకోవాలి. సో మేబీ ఇలా రెగ్యులర్‌గా మేము ఎలా చూసుకోవాలనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ ప్రాజెక్ట్ బాగానే ఉంది, క్లయింట్ బాగానే ఉంది, మేనేజర్ బాగానే ఉన్నారు, అంతా బాగానే నడుస్తుంది అనిపిస్తుంది మనకి. బట్ ఏదైనా రిస్క్ అయిన రోజున సడన్‌గా జాబ్స్ పోయిన వాళ్ళు మీలో మేబీ వీడియో చూసే వాళ్ళకి కూడా ఎప్పుడన్నా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటుంది. చాలామంది నోటీస్ చేసి ఉంటారు మీకు తెలిసిన వాళ్ళలో. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, దీనికి సొల్యూషను ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఎవ్రీ ఇయర్ దీన్ని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని, మనం చేయాల్సిన మీ కంపెనీలో మీకు ఇచ్చే ఒక ఆ ఇయర్‌లో చెప్పిన టార్గెట్స్ ఉంటాయి కదా, సిమిలర్ వే ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి ఆ ఇయర్‌లో. కంపెనీ మారమని చెప్పట్లేదు, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్తున్నాను. మారటం, మారకపోవటం అది మన పర్సనల్ చాయిస్. ఎగ్జాంపుల్ జనవరిలో మీరు టార్గెట్ పెట్టుకొని ఏప్రిల్‌కంతా ఒక ఆఫర్ కొట్టాలని పెట్టుకోండి. ఎగ్జాంపుల్ జనవరిలో స్టార్ట్ చేశారు, కాల్ రావట్లేదు.
మీకు కాల్సే రావట్లేదు అంటే మీ స్కిల్ సెట్ మీద డౌట్ పడండి. కరెంట్ మార్కెట్‌కి అది మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు కాల్స్ రావట్లేదు? తర్వాత రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు కొన్ని బయట ఫ్రెండ్స్ నుంచి కానీ, కలీగ్స్ నుంచి గానీ, ఇంటర్నెట్ నుంచి గానీ కొంత సోర్స్ దొరుకుతుంది. ఓకే. ఈ స్కిల్ సెట్ కాదు దీనికి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలని. అది యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఈ ట్రై చేసే క్రమంలో మీ నెట్వర్క్‌ని కూడా పెంచుకోండి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కాకుండా లింక్డ్ఇన్‌లో మీ నెట్వర్క్‌ని పెంచుకోండి. వేరు వేరు కొలీగ్స్ తోటి అదే టెక్నాలజీ మీద పనిచేసే వాళ్ళతోటి ఇంటరాక్షన్ పెంచుకోండి. అప్పుడు మీకు కొత్తగా ఐడియాస్, థాట్స్ వస్తాయి. వాటి వల్ల రిఫరెన్స్‌లు దొరికే ఛాన్స్ ఉంటది. మార్కెట్‌లో ఏం జరుగుతుందో అప్డేట్ అవుతుంది మనకి. సో, ఈ నెట్వర్క్‌ని పెంచుకోవటం ద్వారా కూడా మనం ఆ ఆపర్చునిటీని తెలుసుకోవచ్చు. పెంచుకోవచ్చు ఛాన్సెస్‌ని. సో, ఇక్కడ మళ్ళా వెళ్దాం మనం ఎగ్జాంపుల్‌లో. ట్రై చేశాం. కాల్ రాలేదు. ఎవరో ఇంకొక టాపిక్ యాడ్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ నేను మళ్ళా మన డేటా అనలిటిక్స్ టాపిక్ తీసుకుందాం. సీక్వెల్, పవర్ బిఐతో నేను ఒక 2, 3 ఇయర్స్ జాబ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు అప్డేట్ అవుదాం అనుకున్నాను. రెజ్యూమ్ పెట్టుకున్నాను ఈ ఇయర్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు పెట్టుకుంటే నాకు కాలే రావట్లేదు. వెళ్ళి ట్రైనర్స్‌నో లేదంటే తెలిసిన రిఫరెన్స్‌నో ఆల్రెడీ మార్కెట్‌లో పనిచేస్తున్న కొంచెం సీనియర్స్‌ని అడిగాం. చెక్ చేస్తుంటే ఇప్పుడు ఓన్లీ సీక్వెల్, పవర్ బిఐ కష్టం. విత్ అజూర్ ఉండాలి. లేదంటే కొన్ని కేసెస్‌లో పవర్ యాప్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే. కరెక్టే. అజూర్ డేటా ఫ్యాక్టరీని మనం వెంటనే నేర్చుకోవాలి. డేటా అనలిస్ట్‌గా ఉండాలనుకున్నప్పుడు. అజూర్‌ని యాడ్ చేసుకొని మీరు రెజ్యూమ్ పెట్టుకున్నారు. ఏదో కొంత బేసిక్స్ నేర్చుకున్నారు. మనకి ఆఫీస్‌లో ఇచ్చే ఉడిమి నుంచి ఇలాంటి ఫ్రీ లెక్చర్స్ ఉంటాయి కదా! కొంత బేసిక్స్ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్స్‌ని బట్టి రెజ్యూమ్‌లో పెట్టుకున్నారు. కాల్స్ వచ్చినాయి. అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ. బట్ వాళ్ళు ఎక్కువ టాపిక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. మల్టిపుల్ స్కిల్స్‌ని. మీ దగ్గర ఉన్న సినారియో సరిపోవట్లేదు అజూర్. సో, అప్పుడు బెటర్ ఆర్గనైజేషన్, ఇన్‌స్టిట్యూషన్ ఏదైనా చూసుకొని ఇన్ డీటెయిల్డ్‌గా అజూర్‌ని నేర్చుకోండి. ఎక్కడెక్కడైతే ఫెయిల్ అవుతున్నామో ఆ ఇంటర్వ్యూస్‌ని ఏ టాపిక్స్ మళ్ళా కవర్ అవ్వట్లేదు. అజూర్‌లో ఎంత లెవెల్ అడుగుతున్నారు? డేటా ఫ్యాక్టరీలో అడుగుతున్నారా? లేదంటే బ్రిక్స్‌లో అడుగుతున్నారా? లేదంటే పవర్ బిఐ టు అజూర్ కనెక్టివిటీ అడుగుతున్నారా? ఏంటనేది చూసుకొని ఆ పాయింట్స్‌ని ఇంకొంచెం పాలిష్ చేసుకోండి మీ స్కిల్‌ని. ఇప్పుడు మీ రెజ్యూమ్ అనేది సీక్వెల్, పవర్ బిఐ, అజూర్ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్‌తో అటెండ్ అవుతున్నప్పుడు మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను గైస్. మళ్ళా ఒక 1 ఇయర్ తర్వాత చాలా మారిపోవచ్చు. ఇప్పుడు 24లో ఉండే ఎగ్జాంపుల్ ఈ 3 టాపిక్స్ కనుక మనం పెట్టుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయి. అప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేయండి. ఆఫర్‌ని హ్యాండీగా పెట్టుకోండి. ఇప్పుడు మీకు చేతిలో ఒక ఆఫర్ ఉన్నప్పుడు ధైర్యం ఉంటది. ఎగ్జాంపుల్ ఏప్రిల్‌లో ఎందుకు చెప్పాను ఆ టైమే అంటే మీకు ఏప్రిల్‌లో జనరల్‌గా మీకు హైక్స్ టైము. ఆ టైంలో మీ కంపెనీ వాడు హైక్ ఇయ్యలేదనుకోండి, మీకు ధైర్యం ఉంటది. చేతిలో ఇంకొక ఆఫర్ ఉంటది కాబట్టి ఎళ్ళిపోవచ్చు కావాలంటే. మీ నాలెడ్జ్ మీద మీకు ఒక గ్రిప్ వస్తది. ఈ 4 నెలల, 5 నెలల జర్నీలో మీరు కొత్తగా ఏం నేర్చుకోవాలనేది ఒక థాట్ వస్తది. అప్డేట్ ఉంటారు. అలా కాకుండా చాలా కంఫర్ట్ ఉంది. నా మేనేజర్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. మంచి ర్యాపో ఉంది. సో, వీకెండ్స్‌లో ఇద్దరం కలిసి మందు కొడుతున్నాము. హ్యాపీగా మంచి రిలేషన్ ఉంది. ఇలా పెట్టుకొనుంటే సడెన్‌గా ఏదన్నా ప్రాజెక్ట్ ఇబ్బందయిన రోజున జాబ్ థ్రెట్ అయ్యటంలో మీ మేనేజర్ నీకు ఏ హెల్పు చేయడు. బాయ్ చెప్పేసి మహా అయితే ఓ 3 నెలలు సాలరీ చేతిలో పెట్టిస్తాడు. బాగా ఛాన్స్ ఉంటే. అంతకు మించి ఎటువంటి హెల్పు చేయరు మనకి. అదొకటి దృష్టిలో పెట్టుకొని అప్ స్కిల్ అవుతూనే ఉండాలి ఫ్రీక్వెంట్‌గా. అలానే అప్ స్కిల్ అవ్వటం కోసం మాత్రమే నేను ఈ పాయింట్స్ చెప్తున్నాను. అంతేకాని మనం ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ చేంజ్ అవ్వమని నేను చెప్పట్లేదు. అప్ స్కిల్ అవ్వటం కోసం వచ్చే ఆప్షన్స్ కోసం మాత్రమే ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేస్తుంటే మన మీద మనకి గ్రిప్ వస్తుంది. మనకు ఒక టార్గెట్‌గా పెట్టుకున్నప్పుడు ఏం నేర్చుకోవాలనేది ఒక థాట్స్ వస్తది. సో, ఇది ఒక సినారియో. సో, దాంతో పాటు మీకున్న నెట్వర్క్‌ని పెంచుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు ఇవన్నీ తీసి పడేసి కాస్త ఆహ్, నెట్వర్క్‌ని పెంచుకోండి. మీ ఓన్‌గా ఆర్టికల్స్ రాయటం. ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు మేబీ మీరు కాపీ చేయండి. చాట్‌జీపీటీ వాడుకోండి. కనీసం టాపిక్ పేర్లు ఆ రాసే క్రమంలో దాని మీద మీకొక ఐడియా వస్తది కనీసం. దానివల్ల మీకు తీసుకెళ్ళేసి మీ లింక్డ్ఇన్‌లో పెట్టుకోండి. ఫేస్‌బుక్‌లో కాకుండా లింక్డ్ఇన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని ఆ ఆర్టికల్‌ని అక్కడ రాసుకోండి. రైట్? తర్వాత మీ బ్రాండింగ్‌ని, పర్సనల్ బ్రాండింగ్‌ని కూడా మీరు పెంచుకోండి కొంచెం. సో, దీనివల్ల బయట ఏదైనా కరెంట్ కంపెనీలో ఇష్యూ వచ్చినా కానీ మనం సేవ్ చేసుకోగలుగుతాం. దీంతో పాటు ఇంకొక సినారియో చూద్దాం. ఉన్న కంపెనీలోనే మన జాబ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న ప్రాజెక్ట్స్‌లో మన పర్సనల్ బ్రాండింగ్‌ని ఎలా పెంచుకోవాలి? లిటిల్‌గా చెప్తున్నాను. మనం ఏదన్నా లీవ్ పెట్టేసి ఒక వారం రోజులు ఆఫీస్‌కెళ్ళలేని సిట్యుయేషన్ వస్తే ఆ కంపెనీలో పని సరిగ్గా అవ్వకూడదు. అరే! మహేష్ లేడే ఈరోజు. మహేష్ ఉంటే పని బాగుండుండేది. మహేష్ లేకపోవటం వల్ల అంతా చాలా ఇబ్బందిగా ఉంది. మేనేజరు ఇబ్బందిగా అయినా నీకు ఫోన్ చేసి అడగాలి. మహేష్ ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మనం ఏం చేస్తే బావుంటదనేసి. అలా కాకుండా నేను వారం 10 రోజులు రాకపోయినా గూడా అసలు నన్ను పట్టించుకునేదే లేదు. నేను లేకపోయినా పని బాగా నడుస్తుందంటే నీ అవసరం లేదని అర్థం. నువ్వు 10 డేస్ ఆఫీస్‌కెళ్ళకపోయినా నీకొక ఫోన్ రాకుండా ప్రాజెక్ట్ మొత్తం మేనేజ్ చేస్తున్నప్పుడు నీ అవసరం ఏముంటది కంపెనీకి? సో, ఆ బ్రాండింగ్ అనేది కూడా పెంచుకోండి ఆర్గనైజేషన్‌లో. సో, ఇలా ఉంటేనే మనకి ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటది. అలా గాకుండా నడుస్తుంది 9-5 వెళ్తున్నాము, వస్తున్నాము ఆఫీస్‌కి ఆడేదో ప్రాజెక్ట్ ఇచ్చాడు.
ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. ప్రాజెక్ట్ అయిపోయింది, బెంచ్‌లో ఉంటాము, చూసుకుందాం ఇంకో జాబ్ అప్పుడంటే మాత్రం సఫర్ అవుతాం. ఎందుకంటే ఒక 4, 5 ఇయర్స్ ఒకే క్లయింట్, ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేసి కొత్త స్కిల్స్ అప్‌డేట్ అవ్వకపోతే 5, 6 ఏళ్ల తర్వాత అప్పుడుండే మన పర్సనల్ సిట్యుయేషను, మన ఏజ్, మనకుండే మెంటల్ కండిషన్ వల్ల కొత్తగా నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. నేను ఇలాంటి కేసెస్ కొన్ని చూశానండి. 2 ఇయర్స్ బ్యాక్, నేను నేమ్ మెన్షన్ చేయకూడదు కానీ, ఆయన ఎంఎస్‌బీఐ పైన వర్క్ చేసేవాళ్ళు. ప్యాకేజ్ 20 లాక్స్ వరకు ఉంది. కాల్ చేసి నన్ను, మహేష్ నేను పవర్ బిఐ నేర్చుకుందాం అనుకుంటున్నాను కాల్ చేశారు. టు బీ ఫ్రాంక్ 20 లాక్స్ ఆల్రెడీ ఉన్న పర్సన్‌కి నేను పవర్ బిఐ సజెస్ట్ చేయను. అది రైట్ డెసిషన్ కాదు. కానీ ఆయనకు ఆప్షన్ లేదు. సడెన్‌గా 6 ఏళ్ళు ఒకే క్లయింట్, ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేసిన తర్వాత ఒక మంచి రోజు చూసేసి, రేపటితో నీ లాస్ట్ వర్కింగ్ డే, నీకు 3 నెలలు సాలరీ సెటిల్ చేస్తున్నా, ఇంకో జాబ్ ఎతుక్కో అని చెప్పేసారు. రీజన్ ఏం చెప్పారంటే ఎంఎస్‌బీఐ పైన 20 లక్షలు అనేది వాళ్ళకి హయ్యర్ సైడ్ అనిపించింది మేనేజ్మెంట్‌కి. సో, జాబ్ పోయింది. ఇప్పుడొచ్చేసి నేను చెప్పాను, మాస్టర్ సార్ మీకు ఎంఎస్‌బీఐ సెట్ అవ్వదండి, మీరు అజూర్ ఇంజినీరింగ్ నేర్చుకోండి అనేసి. డేటా ఇంజినీరింగ్ కాన్సెప్ట్స్. కానీ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మహేష్ ఈ 6 ఏళ్ళు నేను అసలు ఏది కొత్తగా నేర్చుకోలా. సేమ్ క్లయింటు, సేమ్ ప్రాజెక్టు, సేమ్ వర్క్. 9-5 వర్క్. కొత్తగా నేర్చుకునే సిట్యుయేషన్‌లో నేను మెంటల్‌గా స్టేబుల్‌గా లేను. అంటే నాకు జాబ్ తొందరగా కావాలి. నేను పవర్ బిఐ నేర్చుకుంటాను. నేనైతే చెప్పాను, సార్ నేను ప్రామిస్ చేయలేను మీకు జాబు పవర్ బిఐ పైన. నా ప్రయత్నం నేను చేస్తాను. మీకు కాల్స్ వస్తాయని మాత్రం నేను ప్రామిస్ చేయలేనని చెప్పాను. బట్ ఆయన కొంత రిఫరెన్సెస్ అవి ఉన్నాయి. పవర్ బిఐనే జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు, జాబ్ వచ్చింది. బట్ ప్యాకేజ్ సేమ్ ప్యాకేజ్. మళ్ళా తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళా డేటా నేర్చుకొని మూవ్ ఆన్ అయ్యారు, అది వేరే విషయం. బట్ సినారియో ఏంటంటే, మనం ఒకే చోట స్టక్ అయిపోయినప్పుడు కొత్తగా నేర్చుకునే మైండ్ సెట్ రాదు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా నేర్చుకోలేం. బాగా ఏజ్ ఉన్నోళ్ళు కూడా నేర్చుకున్నారు, అది వేరే విషయం. బట్ ఇక్కడేంటంటే మనకి మెంటల్‌గా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఫ్యామిలీ, పిల్లలు, ఇల్లు కట్టుకోవటాలు, దాని మీద లోన్‌లు తీసుకున్నాయి, ఇయన్నీ రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే అంత స్టెబిలిటీ రాదు. అలా కాకుండా ఫ్రీక్వెంట్‌గా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నారనుకోండి, ఈజీగా ఉంటది మీకు. సో, ఇవి కొన్ని టిప్స్. మీకు ఇంకా ఏదైనా బెటర్ టిప్స్ తెలిసుంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. మనం కొన్ని వీడియోస్ చేద్దాం వీటిపైన. థాంక్ యూ గైస్.